దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు మనం విందాం. పరిశుద్ధాత్మ గురించి కొన్ని విషయాలను మీకు తెలియచేయాలని నేను ఆత్మలో ప్రేరేపింపబడ్డాను. ఇక్కడ అపోస్తల కార్యము 19వ అధ్యాయములో జరుగుతున్న ఒక మాట నేను మీకు తెలియజేస్తాను. అపోల్లో కొరింథీలో నున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితిరని వారిని అడగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని అందు అనగా యేసునందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చెనని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. తరువాత వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధాత్మ అనేది చాలా మనకు అవసరమై ఉన్నాడు ఈ రోజులలో. ఇప్పుడు తండ్రి తన కాలమందు పనిచేసి ఉన్నాడు, కుమారుడు తన కాలమందు పనిచేసి ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ భూలోకములో భూమండలములో ఆయన సృష్టి అంతట్లో ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కార్యములు చేస్తూ ఉన్నాడు. స్వయాన యేసు ప్రభువు పరిశుద్ధాత్మను ఈ భూమి మీదకి పంపించాడు. నేను వెళ్ళిన తర్వాత తండ్రి వేరొక ఆదరణకర్తను పంపుతాడు, నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళాలి అని పరిశుద్ధాత్మ దేవుడు నేను వెళితే వస్తాడని యేసు ప్రభు యేసు దేవుడు వారికి చెప్పిన మాటలను ఈరోజు మనకు ప్రభు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు తండ్రి యేసు ప్రభువు తండ్రి యొక్క కుడిపార్శ్వం మీద కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఈ లోకములో పనిచేయుచున్నాడు. తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్మ ఆయనే. ఆయన ఆయా కాలాలలో, ఆయా పరిస్థితులలో, ఆయా యుగాలలో ఆయన చేసినటువంటి పనులను గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ బోధిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ఇప్పుడు పరిశుద్ధాత్మ మనము అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చూసినట్లయితే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందుడి అంటాడు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఎప్పుడైతే మీరు మారు మనస్సు కలిగి పరిశుద్ధాత్మను పొందుకుంటారో అప్పుడు దేవునికి స్తోత్రం, అప్పుడు అటు తర్వాత మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు అని చెప్పబడ్డారు. అక్కడనే అంతటితో ఆగక, ఇప్పుడు యేసు క్రీస్తు నామములో బాప్తిస్మము పొందిన తరువాత, అంటే మీరు మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకున్న తరువాత పరిశుద్ధాత్మ అను వరము మీరు పొందుతారు. దానికి ఒక సూచన గుర్తుగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అపోస్తలులైనటువంటి పౌలు, అలాగే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అప్పుడు పేతురు, యోహానులు కూడా మనము చూస్తాము. దేవునికి స్తోత్రం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయములో మనం ఈ మాట చూస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ 8వ అధ్యాయము 15వ వచనములో పేతురు, యోహానులు వచ్చి
వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవని మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మము మాత్రమే పొంది ఉండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని చూసి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ నువ్వు వరం ఎప్పుడు వస్తుంది అంటే, నువ్వు నమ్మి బాప్తిస్మము పొందిన తరువాత అభిషేకము పొందినటువంటి దైవజనులు, పరిశుద్ధాత్మ అను వరము కలిగినటువంటి దైవజనులు వారి మీద చేతులు ఉంచగా వారి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు అని లేఖనం సెలవిస్తుంది. ఇది నేను చెప్పిన మాట కాదండి, దేవుడు స్వయాన తన గ్రంథములో వ్రాయించింది. దీనికి రకరకాల వ్యాఖ్యానాలు చేసిన పండితులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. అన్నిటినీ మనము గౌరవించాలి, అంతా మన మేలు కొరకు చేశారు. ఏదైతే మరి డిఫెన్స్గా, ఏదైతే వ్యతిరేకముగా, ఒకవేళ అపోజిట్గా ఏవైతే ఉంటాయో వాటిని విషయంలో మనము వాదములు పెట్టుకొని వ్యర్థములై పోకుండా నిమిత్తము వాటిని మనం విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. కానీ లేఖనం ఏమని చెప్తుంది? కొంతమంది అంటారు ఆది కాలములో, ఆదిమ సంఘములో మొదటి శతాబ్దంలోనే, ఈ అపోస్తల కాలములోనే వాళ్ళు చేతులు ఉంచితే పరిశుద్ధాత్ముడు వచ్చాడు, ఆ తర్వాత ఇక చేతులు ఉంచాల్సిన అవసరం లేదు, ఆయనే స్వయంగా అందరి మీదకి వస్తున్నాడు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ దేవునికి ఇష్టమైతే అలా వస్తాడు, ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ దేవుని పని ఎప్పుడు ఎక్కడ జరగాలో దేవుడే స్వయంగా చేసుకుంటాడు. కానీ ఒక పద్ధతి ప్రకారం ఆయన ఏదైతే రాసి ఉంచాడో ఆ పద్ధతి ప్రకారం జరగడానికే ఆయన అనుమతి ఇస్తాడు. చాలామంది బాప్తిస్వం పొందిన వాళ్ళు మేము పరిశుద్ధాత్మను పొందుకున్నాము అని అనుకుంటారు. కానీ పరిశుద్ధాత్మను కనుక బాప్తిస్వంతోనే పొందుకున్నట్లయితే బాప్తిస్వం ఇచ్చిన తర్వాత వీరు వారి మీద చేతులు ఉంచి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించవలసిన అవసరము లేదు కదా అని నేనంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే చాలామంది మొదటి శతాబ్దం నుండే ఇప్పటి వరకు కూడా ఈ పరిశుద్ధాత్మలో గలిబిలులు ఎక్కువగా ఉన్నాయి. ఎవరికి ఇష్టానుసారమైన వ్యాఖ్యానాలు వాళ్ళు చేసి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. కానీ దేవుని గ్రంథం ఏం బోధిస్తుందో దాన్నే మనం చెప్పాలి. కానీ దేవుని గ్రంథం బోధించేదానికి మనకిష్టమైన వ్యాఖ్యానాలు చేసుకొని మనకిష్టం వచ్చినట్టు బోధ చేసి సంఘాలను గలిబిలి చేయొద్దు, చర్చిలను గలిబిలి చేయొద్దు, సేవకులను గలిబిలి చేయొద్దు. నిజం చెప్తున్నాను నేను, చాలా కల్ట్ బోధలు వచ్చాయి, కల్ట్ డాక్టరీన్స్ వచ్చాయి చాలా. అవన్నిటినీ మనము పరిశీలించుకుంటూ పోతే మన సమయం సరిపోదు, మన జీవితకాలం కూడా సరిపోనంత విధమైనటువంటి అబద్ధ బోధలు అనేవి ఎన్నో ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలారా, ఒక్కటి నేను చెప్తున్నా, దేవుని సేవ చేస్తున్న వారులారా, మీ చేతిలో ఉన్న గ్రంథమే పర్ఫెక్ట్, అదే ట్రూత్, అదే రైట్, అది తప్ప ఇంకా దేనిని మీరు ప్రామాణికంగా తీసుకొని మీరు బోధించకూడదు. ఏది మేలైనదో మానవాళికి దాన్నే దేవుడు ఇంత చిన్న ఈ గ్రంథములో లిఖించి ఉంచాడు, దీనిలో ఉంచాడు. దేవునికి స్తోత్రం, వ్రాయించి ఉంచాడండి. అందుకే నేనేమంటున్నానంటే, మీరు కనుక పరిశుద్ధాత్మ అను వరం పొందుకోకపోతే మీరు తప్పకుండా పరిశుద్ధాత్మ కొరకు మీరు నిలబడాలి. నాటి నుండి నేటి వరకు కూడా దైవజనులు చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మను తప్పకుండా పొందుకుంటారు. పరిశుద్ధాత్మ పొందిన దైవజనులైతే, అపోస్తలులైతే, దేవుని చేత పిలువబడిన వారైతే, దేవుని స్వరం విని దేవుని చేత పంపబడిన వారైతే అద్భుతమైన ఆశ్చర్య క్రియలను మీరు చూస్తారండి. ఒకరోజు నేను నా స్నేహితుడు ఒక ఆంధ్ర ప్రాంతానికి మేము 3 రోజుల కూటములకు మేము ఉపదేశం చేయడానికి పిలువబడ్డాం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సేవకుడు మమ్మల్ని ఒక చిన్న గదిలో ఉంచాడు. ఆ చిన్న గదిలో మేమిద్దరము ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. నైటు 3 రోజులు నైటు కూటములలో మేము ఉండాలి. దేవునికి స్తోత్రం. అయితే ఒకరోజు ఫస్ట్ రోజే ఎవరో కరీంనగర్ నుండి ఎవరో బోధకులు వచ్చారట, వాళ్ళని చూద్దాము, స్పీకర్స్ వచ్చారట, చూద్దామని వచ్చి మమ్మల్ని చూసి అన్నారు,
ఓ ఈ కుర్రాళ్ళ, ఈ కరీంనగర్ కుర్రాలంటే వీళ్ళ, నేను సేవకులు అంటే ఎంతో పెద్దోళ్ళు అనుకున్నాను, ఎంతో అనుభవం కలిగిన వాళ్ళు అనుకున్నాము అని అన్నారు. అలా మాతోనన్నారు, మమ్మల్ని పిలిచిన సేవకునితోనన్నారు. సరే, ఎట్టకేలకు దేవునికి స్తోత్రం, సాయంత్రం అయింది. ఈ మాట విని మేము మరింతగా దేవునికి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను వేడుకున్నాం. పరిశుద్ధాత్మ దేవా, మమ్ములను కాదు చూసేది, మాలో ఉన్న నిన్ను వాళ్ళు చూసేటట్టు ఒక కార్యం చేయి ప్రభువా అని నేను అడిగాను. నాలో ఉన్న నిన్ను వారికి నేను చూపించాలి. నన్ను నేను కనపరుచుకున్నటకు కాదు ప్రభువా, నిన్ను వారికి కనపరచాలని చెప్పేసి మేము ప్రార్థన చేసుకున్నాం. ఆ రాత్రి, మొదటి రోజు రాత్రి నన్ను స్వస్థత కొరకు ప్రార్థించడానికి నన్ను నిలబెట్టారు. నాతో నచ్చిన సేవకుడి ఆ రోజు మంచి వర్తమానాన్ని అందించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివర్లా నేను లేచి నిలబడి నేను ప్రార్థన, పరిశుద్ధాత్మ సహాయం కొరకు నేను వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్మ నింపుదల కొరకు నేను వేడుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మొదటి రోజు చాలామంది, మీరు నమ్ముతారో నమ్మరో, నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, వారు ఇచ్చిన సాక్ష్యాలు. ఒకరి కన్నులు మసకగా ఉంటే ఒక పెద్ద ఆయన వచ్చి, అయ్యా నా కన్నులు మసకగా ఉన్నాయి, నా కన్నులను మీరు ముట్టి ప్రార్థన చేయండి, నేను నమ్ముతున్నాను, నేను స్వస్థత పొందుతానని ఆయన చెప్పినప్పుడు, ఆయన కన్నులను ముట్టి నేను ప్రార్థన చేసినప్పుడు ఆయన కన్నులు తేటగా చూడగలిగాయి. ఆశ్చర్యం. ఆయన అయ్యగారు ఆ కుటుంబంలో లేచి సాక్ష్యం చెప్పమన్నప్పుడు, అతను లేచి సాక్ష్యం చెప్పినప్పుడు నేను కూడా ఆశ్చర్యపోయాను. దేవా, నువ్వెంత గొప్పవాడివి, ఇంత గొప్ప కార్యం నువ్వు చేస్తావని నాకు తెలుసు, కానీ నా ద్వారా ఇది జరుగుతుందని నేను ఊహించలేకపోయాను. కానీ అడిగి ఊహించని వాటికంటే ఎక్కువ కార్యాలు నువ్వు చేసినావు ప్రభువా అని నేను దేవుణ్ణి స్తుతించాను. ఆ రాత్రి కొద్ది మంది మాత్రమే ఆ కూటమికి వచ్చారు. తర్వాత అక్కడ జరిగిన సంగతులు తెలుసుకొని కొంతమంది ఏం చేశారు అని అంటే, సేవకులు అక్కడేమున్నది, ఆడికేం పోతావు, వాళ్ళు ఏం చెప్తారు, మనమే వెళ్ళి తెలంగాణలో అటు తెలంగాణ ప్రాంతంలో చెప్పొస్తాము, వాళ్ళేం చెప్తారు అని అనుకున్నటువంటి సందర్భం అది. అలా అన్నారు. ఆ రోజు ఇంకా కొంచెం మంది వచ్చారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫస్ట్ రోజు కంటే ఇంకా కొంచెం మంది వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆ రోజు నేను ఒక మంచి వర్తమానం ఇచ్చాను. తర్వాత హీలింగ్ కొరకు మరలా నన్ను నిలబెట్టారు. దేవునికి స్తోత్రం. నేను నా సహోదరుడు ఇద్దరము నిలబడి పరిశుద్ధాత్మ కొరకు మేము ప్రార్థన చేసినప్పుడు, వాక్యము వింటూ ఉండగానే వారి జీవితాలలో పరిశుద్ధాత్మ ఆల్రెడీ నిండుకున్నాడు. ఇక మేము పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేసినప్పుడు ఎక్కడోళ్ళక్కడ ఆనందించి గంతులు వేసి ఎగిరి భాషలు మాట్లాడడం ప్రారంభించారు. సో లాస్ట్ రోజు 3 days జరిగిన మిరకల్ ఏంటంటే, అక్కడున్నటువంటి పాస్టర్లు ఏమనుకున్నారట, వాళ్ళు సాక్ష్యం చెప్పారు. ఏమనుకున్నారట అంటే, వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు అని అనుకున్నారట. ఫస్ట్ రోజుకు సెకండ్ రోజుకు గ్రోత్ ఏం కనిపించింది. 3వ రోజు ఆ యొక్క మీటింగ్ ప్రాంగణం అంతా కిక్కిర్చిపోయేలాగా అది నిండిపోయిందండి. దేవునికి స్తోత్రం. ఆ రోజు నా ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కరీంనగర్ కుర్రాళ్ళంటే వీళ్ళేం చెప్తారు అని అన్నటువంటి వ్యక్తులు కూడా అక్కడికి వచ్చారు. నేను దేవుని అడిగాను, ప్రభా నువ్వెవరో ఈ రాత్రి వాళ్ళకు తెలియాలి. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు అనుకోకుండా ఒక అంశాన్ని నాకు ఇచ్చాడు. నీలో ఉన్న క్రీస్తు ఏమై ఉన్నాడు అనే ఒక అంశం మీద మాట్లాడుతూ ఉన్నప్పుడు అనర్గళంగా, దేవుని బిడ్డలారా, ఒక 1 hour ప్రసంగములో అక్కడున్న వాళ్ళందరూ పరిశుద్ధాత్మ చేత ఫుల్ఫిల్ అయిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక చివరిగా మేము ప్రార్థన చేస్తాం అనుకున్న రోజు మేము ఆశ్చర్యపోయాము. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్యారిస్ చర్చి, ప్యారిస్ అంటారట, ప్యారిస్ పాస్టర్స్ అందరూ వచ్చి దాదాపు ఒక 18 మంది ఇలా లైన్ కట్టారండి పరిశుద్ధాత్మ నింపుదల కోసం. అయ్యా మీరు మా నెత్తి మీద చేతులు ఉంచి మీరు ప్రార్థన చేయండి, మాకు పరిశుద్ధాత్మ కావాలి అని.
దేవుని బిడ్డలారా, ఆ రాత్రి 18 మంది సేవకులు పరిశుద్ధాత్మను పొందుకొని వారు కేకలు వేసి భాషలు మాట్లాడగలిగారు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కరు వారి నోట ప్రవచించగలిగారు. ప్రార్థన ముగించయ్యేసరికి సేవకులందరూ లేచి గంతులు వేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దిస్ ఇస్ ట్రూ, రియల్ జరిగిన స్టోరీ నేను చెప్తున్నాను. చాలామంది అనుకుంటారు, మమ్ములను చూస్తారు కానీ, మా వేషధారణను చూస్తారు కానీ మాలో ఉన్న క్రీస్తును వారు చూడలేకపోతూ ఉన్నారు. అందుకే ఈరోజు ఈ టెస్ట్ మని నేను మీకు చెప్తూ ఉన్నాను. ఇప్పటికి కూడా మా చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సేవకులై ఉండొచ్చు, ఇంకా దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. ఈరోజు కూడా మనోడే కదా స్టీవెన్ ఫాదర్, మనోడే కదా స్టీవెన్ పాస్టర్, మనోడే కదా గాయనే కదా అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నాతో సాహసం చేసిన వాళ్లకు తెలుస్తుంది దేవునికి స్తోత్రం నేనేమై ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు వావిలాలలో అద్భుతమైనటువంటి పరిచర్యను దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. చుట్టూ ప్రాంతాలలో ఎక్కడెక్కడి నుండి వచ్చి అనేకమైనటువంటి సూచక క్రియలు చూసి వెళ్తున్నారు, క్రీస్తును నమ్మి వెళుతున్నారు. అనేక మంది స్వస్థతలు పొందుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి నేను పాలకొల్లు ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు, ఆ పాలకొల్లు ప్రాంతంలో మమ్మల్ని ఒక ఇంటిలో ఉంచాడు ఆ సేవకుడు. దేవునికి స్తోత్రం. ఆ ఇంటిలో ఉన్నప్పుడు మాకు భోజనాలు అక్కడికే తెస్తూ ఉన్నారు. అప్పుడు నేను ఒక్కడే వెళ్ళాను. అక్కడ నాతో నా శిష్యుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం. నన్ను ప్రేమించేవాడు నాతో ఉన్నాడు. మేము కలిసి వెళ్ళాం. అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, కాలేజీకి వెళ్ళే ఒక 20 మంది అమ్మాయిలు, కాలేజీకి వెళ్ళే 20 మంది అమ్మాయిలను తీసుకొని వచ్చి మేము భోజనం చేసేదాకా వాళ్ళని బయట నిలబెట్టారు. భోజనం చేసిన తర్వాత ఆ 20 మందిని ఇంట్లోకి పిలిచి, ఆ 20 మంది కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ యవ్వనస్తులు వారి బలహీనతలతో ఉన్నారు, మీరు అడిగి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నప్పుడు, నేను వారిని లైన్గా ఇలా రౌండ్గా 20 మందిని నిలబెట్టి ఒక్కొక్కరిని అడిగాను, అమ్మా మీ బాధ ఏంటి, మీ బాధ ఏంటి, మీ పరిస్థితి ఏంటని అడిగినప్పుడు వారందరూ చెప్పిన దానిని విని నేను జీవం గల దేవుణ్ణి ప్రార్థించాను. ఎందుకంటే పరిస్థితులు, వాళ్ళు యవ్వన బిడ్డలే కానీ వాళ్ళు చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఇంటర్మీడియటే అంత వాళ్ళు చదివేది ఏంటంటే ఇంటర్మీడియటే. ఒక 2-3 డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు అందులో. దేవుని బిడ్డలారా, మీరు నమ్మండి, వారు ఒక్కొక్కరి కొరకు నేను దేవునికి ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచగా 20 మందిని సాతాను లాగి కింద పడేశారు. యేసు నామమున వెళ్ళు అంటే 20 మంది ఫెల్ డౌన్, అందరూ పడిపోయారు. తర్వాత వారి నెత్తి మీద నీ చేతులు ఉంచినప్పుడు ప్రతి ఒక్కరూ ఉజ్జీవింపబడి, ప్రతి ఒక్కరు గంతులు వేస్తూ చప్పట్లు కొడుతూ ఎగిరి దేవుని స్తుతించారు. వారు ఒక్కొక్కరు టెస్టిమనీ ఇచ్చారు, సాక్ష్యాలు ఇచ్చారు. చాలా అద్భుతమైన జీవితం. అక్కడ జరిగిన ఒక గొప్ప సంఘటన ఏం తెలుసా? 20 మంది స్టూడెంట్స్ యేసు క్రీస్తును సంపూర్ణంగా అంగీకరించారు ఆ రోజు. దేవునికి మహిమ కలుగునుగాక. దిస్ ఇస్ ట్రూ, నేను నిజం చెప్తున్నాను. చాలా మంది వచ్చారు, మమ్మల్ని తీసుకొచ్చిన పాస్టర్ అంటున్నారు, ఎక్కడి నుండి తెచ్చావయ్యా ఈయనను, ఎక్కడి నుండి తీసుకొచ్చావు, మా కొరకు తీసుకొచ్చావా, మా జీవితాలు మారిపోతున్నాయి, మా కోసం తీసుకొచ్చావా, మేము పాపము నుండి విడుదల పొందుచున్నాము అని అందరూ అక్కడ నిలబడి సాక్ష్యం ఇస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. ఆమేన్. నన్ను పిలిచినటువంటి సేవకుల సంఘాలలో గొప్ప రివైవల్, గొప్ప ఉజ్జీవం వచ్చింది. ఈరోజు సేవకులందరూ పరిశుద్ధాత్మ పొందుకోగలుగుతున్నారు. ఈరోజు సేవకురాన్లు పరిశుద్ధాత్మను పొందుకోగలుగుతున్నారు. ఈరోజు సంఘాలలో దయించు అగ్ని, ఈరోజు పరలోకము నుండి దిగి వస్తున్న అగ్ని సంఘాలలో రగులుకుంటున్నది. దేవుని బిడ్డలారా, దేవుడు నేనెక్కడ అడుగు పెడితే ఆ ప్రాంతాన్ని దేవుడు అప్పగిస్తున్నాడు. ఆ ప్రాంతంలో ఉన్న దయ్యాల మీద అధికారం ఇస్తున్నాడు. ఆ ప్రాంతంలో ఉన్న అధికారుల మీద అధికారాన్ని నాకు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంతో మంది నాయకులు వచ్చి మోకరించి అయ్యా మా కొరకు ప్రార్థించండి నా కూటాలలో వారందరూ ప్రార్థన చేయించుకొని యేసయ్యను సంపూర్ణంగా వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఊరూరికి దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుని అభిషేకం దిగుతుంది. అడుగు పెట్టిన ప్రతి చోటును యేసయ్య నాకు అప్పగిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి మీద అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. గ్లోరీ, హల్లెలూయా, జీసస్, హల్లెలూయా, గ్లోరీ,
రిషబాబ కందర కులరబ హల్లెలూయా. పరిశుద్ధాత్మ వరము ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబడుతుంది. ఎవరినైతే చేతులెత్తి ఆశీర్వదిస్తున్నామో వారి కుటుంబాలలోకి ఆశీర్వాదాలు వెళుతున్నాయి. ఎవరి తల మీద చేతులు ఉంచి ప్రార్థన చేస్తున్నామో వారు స్వస్థత పొందుకుంటున్నారు, పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. కుర్రాళ్ళే కదా, ఇల్లే కదా అనుకున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని ఇంకా నేను మీకు ఇస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. అదే పశ్చిమ గోదావరి ప్రాంతంలోకి నేను వెళ్ళినప్పుడు నాతోటి ట్రైనింగ్ చేసినటువంటి సేవకుడు, ఆయన ఇప్పుడు లేడు, పరలోకానికి వెళ్ళాడు. ఆయన నన్ను 3 రోజుల కూటాలకు అన్నా నువ్వు రా ఒకసారి మా సంఘములో మేము కూటాలు పెడుతున్నాం, మీరు వచ్చి ఈ 3 రోజులు దైవ వాక్యాన్ని అందించండి అని చెప్పినప్పుడు మేము ప్రేమతో అక్కడికి వెళ్ళాను. దేవునికి స్తోత్రం. వెళ్ళిన తర్వాత మీరు చూడండి ఎలాంటి సాతాను ఎలా కార్యాలు చేస్తాడో. మేము ఫస్ట్ రోజు వెళితే ఎవరో ఒకరు వచ్చి అక్కడ గొడవ చేశారు. ఏంటి ఈ లొల్లేంటి, ఈ అల్లరేంటి, ఈ పరిస్థితి ఏంటి అని చెప్పేసి నేను వాక్యం చెప్పుతుండగానే ఒకరు డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఓకే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు ప్రార్థన చేసినప్పుడు దయ్యాలు వెళ్ళిపోవడం ప్రారంభమైంది. దయ్యం పట్టిన వాళ్ళు స్వస్థత పొందారు. అది తెలుసుకున్న మరుసటి రోజు పాస్టర్లు అందరూ ఏం చేశారు అనంటే, ఆ చుట్టూ సేవకులు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే, అక్కడున్నటువంటి సంఘములో ఉన్న ఒక్క విశ్వాసిని కూడా ఆ మీటింగ్కు రావద్దని చెప్పేసి ఆజ్ఞాపించి, ఆ పాస్టర్లు కూడా అదే రోజు వాళ్ళ సంఘాలలో మీటింగులు పెట్టారు, ప్రార్థనలు పెట్టారు, ఎవ్వరికి ఆ మీటింగ్కు పోవద్దని చెప్పేసి. ఆ సహోదరుని పేరు గంగరాజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నాకు చెప్పాడు, అన్న ఈ మన మీటింగ్ పెట్టిన రోజు వాళ్ళు కూడా అందరూ పెట్టేసుకున్నారు, ప్రతి పాస్టర్ పెట్టాడు, వాళ్ళ విశ్వాసులను ఎవరిని రాకుండా చేశారు అని చెప్పేసి. ఫస్ట్ రోజు కూడా ఒకరిని పంపించి అల్లరి చేయించింది కూడా వాళ్ళే అన్న. దేవునికి స్తోత్రం. మరి ఎట్లా అవుతుంది అంటే, నేను అన్నాను, తమ్ముడు నువ్వు మంది కొరకు ఈ కూటాలు పెట్టలే, నువ్వు ఇతర సంఘాలు బాగుపడాలని కూటాలు పెట్టలే, నీవు నీ సంఘము, నిన్ను నమ్మిన నీ మంద, నీ గొర్రెలు, లేదా నీ చేతిలో ఉన్న దేవుడు నీ చేతికి అప్పగించిన ఆయన ప్రజలు దీవించబడాలని, వాళ్ళు పరిశుద్ధపరచబడాలని, వాళ్ళు నీ యొక్క సన్నిధిలో అనగా దేవుని సన్నిధిలో నిలబడి మీరందరూ దేవుణ్ణి గట్టిగా ఆరాధించాలని, దేవుని యొక్క మర్మములు తెలియజేయాలని కదా దేవుడు నీ ద్వారా నన్ను పిలిచింది. దేవునికి స్తోత్రం. నీవు నమ్మిక మాత్రం ఉంచు, ఈ రాత్రి అందరూ దగ్గరకు వస్తారని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఫస్ట్ రోజు చూసిన అద్భుతాలు, సెకండ్ రోజు చూసిన అద్భుతాలు, 3వ రోజు నిజానికి చెప్తున్న బిడ్డ, 2వ రోజు, ఫస్ట్ రోజు ఎవరు రాలేదు, వాళ్ళ సంఘమే ఉన్నది. సెకండ్ రోజు విశ్వాసులు అందరూ వచ్చారు, కానీ కాపర్లు రాలేదు. 3వ రోజు సంఘాలు వచ్చాయి, కాపర్లు కూడా వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారి పాస్టర్స్, చుట్టుపక్కల ఉన్న సేవకులందరూ వచ్చారు. ఏవో అద్భుతాలు జరుగుతున్నాయి. ఏదో స్టీవెన్ పాస్టర్ అట కరీంనగర్ నుండి వచ్చాడట, చూద్దాం ఈయన ఎంత గొప్ప కార్యాలు ఎలా చేస్తున్నాడో అని చూడడానికి అనేక మంది వచ్చారు. ఆ రోజు ప్రసంగం విన్న తర్వాత, ఆ రోజు దేవుని వాక్యం విన్న తర్వాత సేవకులందరూ వచ్చి, అయ్యా మీరు మా కొరకు, మా సంఘం కొరకు ప్రార్థన చేయమని చెప్పి వాళ్ళు మోకరించి వారు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయించుకున్నారు. వారందరి కొరకు ప్రార్థన చేశాను. పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చి వారు ఎంతో అద్భుతమైన టెస్టిమనీ సాక్ష్యములు ఇచ్చి ఎంతగానో దేవుణ్ణి బలపరిచారు, దేవుణ్ణి మహిమపరిచారు. వారు బలం పొందుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా ఆయన మనతో వస్తాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ గనుక నువ్వు కలిగి ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు గనుక నీతో ఉంటే, నీవు ఎక్కడికి వెళ్ళినా జయిస్తావా. ఆయన నీ పక్షాన యుద్ధం చేస్తాడు. యుద్ధము యెహోవాదే. నువ్వు వెళ్ళిన చోటలో ఒక నమ్మకం, నన్ను పరిశుద్ధాత్మ దేవుడు పంపిస్తున్నాడు అన్న నమ్మకం నీకు కలగాలి అంటే పరిశుద్ధాత్మ నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ పొందుకోవాలి. చాలామంది పరిశుద్ధాత్మ ఎందుకంటే యేసుని నమ్ముకున్నాము కదా అంటారు.
ఒక్కసారి మీరు మొదటి శతాబ్దంలోకి వెళితే పెంతెకోస్తు దినాన జరిగిన ఒక సంఘటన మీకు గుర్తు చేస్తా. పెంతెకోస్తు కంటే ముందు ఆ మేడ మీద 120 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ 120 మంది యేసు ప్రభు యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు. ఏమని చెప్పాడు? పైనుండి ఆదరణకర్త దిగి పరిశుద్ధాత్మ దిగి వచ్చేదాకా మీరు ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి వెళితే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చేదాకా మేడ మీదనే ఉన్నారు. అందులో ఎవరున్నారో తెలుసా? యేసయ్యతో ఉన్న శిష్యులు. యేసయ్యతో ఉండి అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేసిన వాటిని చూసిన వాళ్ళందరూ ఆడున్నారు. ఆ మాటకు వస్తే యేసు ప్రభు కన్న తల్లి కూడా పరిశుద్ధాత్మ కొరకు నిలబడ్డది. అక్కడ వెయిట్ చేస్తున్నది. తన సహోదరులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏమండి, ఆయనను కన్న తల్లికే పరిశుద్ధాత్ముడు అవసరమైతే, ఆయనతో ఉన్న శిష్యులకే పరిశుద్ధాత్ముడు అవసరమైతే నీకు పరిశుద్ధాత్మ అవసరం లేదా? ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. పరిశుద్ధాత్ముడు లేడు కనుకనే ఈరోజు యేసు అంటే నీకు భయం లేదు, క్రీస్తు అంటే నీకు భయం లేదు, దేవుడు అంటే భయం లేదు, ఆయనంటే భక్తి లేదు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నిన్ను జాగ్రత్త చేస్తాడు ఆయన. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీకు భయాన్ని పుట్టిస్తాడు. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నీకు భక్తిని పుట్టిస్తాడు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీకు జయాన్ని కలిగిస్తాడు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నిన్ను చూడగానే దయ్యాలన్నీ పారిపోతూ ఉంటాయి. పేతురు, యోహానులు నడుస్తూ ఉంటే వారి నీడ సోకిన వారు బాగుపడ్డారు. వాత రోగులు బాగుపడ్డారు. దేవునికి స్తోత్రం. గుడ్డి వాళ్ళు వాళ్ళ వస్త్రములు తాకిన వాళ్ళు బాగుపడ్డారు. దేవునికి స్తోత్రం. ఒకరోజు ఇదే మందిరములో నేను నిలబడి వాక్యము చెప్తూ ఉన్నప్పుడు అందరి కొరకు నేను ప్రార్థన చేస్తుంటే ఒక సహోదరి, దేవునికి స్తోత్రం, ఒక సహోదరి, మీరు నమ్మండి, ఒక సహోదరి 6 సంవత్సరాల నుండి వస్త్ర రోగముతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ గోదావరి కని నుండి వచ్చారండి వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు వచ్చి ఆ యొక్క కూర్చొంలో ఉన్నారు. ఆమె అనుకుంటుందట, నేను ఆ రోజు ఇదే వాక్యం చెప్తున్నాను, 12 సంవత్సరాల నుండి వస్త్ర రోగము కలిగినటువంటి ఒక స్త్రీ ఎలా స్వస్థత నొందిందో నేను చెప్తున్నాను. వాళ్ళు కొత్తగా వచ్చారు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. కానీ ఆ వ్యక్తి, ఆ స్త్రీ వచ్చి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె నా యొక్క వస్త్రపు చెంగును, నా అంగిని ఇలా ముట్టుకొని ఆమె ఏడుస్తూ కన్నీళ్లు జలజల రాల్చిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నేను అడిగాను, అమ్మ నువ్వెవరు, ఎక్కడి నుండి వచ్చావు అంటే, అయ్యా నేను గోదావరి కని నుండి వచ్చాను. అమ్మ నీకేమైంది? అయ్యా నేను 6 సంవత్సరాల నుండి ఈ యొక్క బట్ట రోగంతో, వస్త్ర రోగంతో బాధపడుతున్నాను. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఆమె వస్త్రధార కట్టిందని చెప్పు అన్నాడు. ఆమె స్వస్థత నొందిందని చెప్పు అనగానే వెంటనే చెప్పాను, అమ్మ నీ రక్తధార ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య నామమున ఎప్పుడైతే ప్రవచనం చెప్పానో ఆమె వెంటనే, దేవునికి స్తోత్రం, ఒకసారి అలా బయటికి వెళ్ళ చెప్తుంది, అయ్యా నా రక్తధార ఆగిపోయింది, నేను స్వస్థత నొందాను, దేవుడు నన్ను, పరిశుద్ధాత్మ దేవుడు ముట్టాడు, అయ్యా నువ్వు చెప్పిన వాక్యము ద్వారా నేను ఇప్పుడు స్వస్థత నొందాను. ఎంత అద్భుతం అండి. దేవునికి స్తోత్రం. దేవుడు వెంటనే ప్రవచనం ఇచ్చాడు. ఆమెకు సంతానం లేదు, యవ్వన బిడ్డ. ఆమె అత్తగారే ఆమె మీద చేతబడి చేయించి ఆమెకు గర్భం కాకుండా చేసిందని చెప్పేసి ఆమె మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు దురాత్మ బయటికి వచ్చి చెప్పింది, నన్ను పంపించింది వీళ్ళ అత్తనే, అందుకే నేను వచ్చాను, అందుకే ఈ బట్ట రోగాన్ని నేను పెట్టాను అని చెప్పేసింది. కానీ యేసయ్య నన్ను ఎల్లగొట్టేస్తున్నాడు, ఇగో నేను వెళ్ళిపోతున్నాను, ఇక నేను మరలా తిరిగి రాను అని ఎప్పుడైతే వెళ్ళిపోయిందో వెంటనే నా ద్వారా దేవుడు ప్రవచనం ఇచ్చాడు, అమ్మ నువ్వు ఇదే సంవత్సరంలో నీవు గర్భవతివి కాబోతున్నావు, నీవు తల్లివి కాబోతున్నావు, దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, నేను చూస్తున్నాను దర్శనములో, నీవు గర్భముతో ఉండుట అని చెప్పాను, ప్రవచించాను. దేవునికి స్తోత్రం. అదే నెల రక్తధార కట్టింది. అదే నెల చివరి రోజు ఆమెకు, దేవునికి స్తోత్రం, దేవుడు గర్భం తెరిచాడు. ఆమె వచ్చి ఒక ఆల్ నైట్ ప్రేయర్లో సాక్ష్యం చెప్పింది, అయ్యా దేవుడు నన్ను కరుణించాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేశాడని. దేవుని బిడ్డలారా,
పరిశుద్ధాత్మ జరగబోయే సంగతులను నీకు తెలియజేస్తాడు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే దేవుని మర్మాలను నీకు తెలియజేస్తాడు. పరిశుద్ధాత్మ నీకు ఉంటే నువ్వు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో నిన్ను ప్రేరేపిస్తాడో, ఏడికి వెళ్ళకూడదో నిన్ను ఆపేస్తాడో, ఎక్కడికి వెళితే నీ కార్యములు జరుగుతాయో, ఏ సమయానికి వెళ్ళాలో ఆయనే డిసైడ్ చేస్తాడో. ఆయన నీతో ఉంటే నీకు అన్ని మెలకువలు ఆయన నేర్పిస్తాడు. అందుకే ఇక్కడ చూడండి, దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ఒక అపోల్లో కొరింథీ సంఘంలో ఉన్నప్పుడు ఏం జరిగింది? పరిశుద్ధాత్మను పొందితిరా అని పౌలు అడిగినప్పుడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి ఈనాటికి కూడా లోకానికి తెలియదు. పరిశుద్ధాత్మ పని చేస్తున్నాడని లోకానికి తెలియదు. ఎందుకంటే ఈనాడు బోధకులు, ఈనాడు సేవకులు అమ్ముడు పోయారు సాతానుకు, అబద్ధ బోధలకు అమ్ముడు పోయారు. మీరు నమ్మండి, డబ్బు కోసం, ధనాశ కోసం, నేత్రాశ కోసం సంఘాలలో ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి కానీ, పరిశుద్ధాత్మ వరాల గురించి కానీ ఏ బోధకుడు చెప్పుటకు ఇష్టపడతలేడు. ఒకవేళ వాళ్ళందరికీ తెలుసు కదా, నేను ఎందుకు చెప్పాలని చెప్తలేడో నాకు తెలియదు. నేను సేవకులకు తెలియదు అని అంటలేను, నేను వారికి తెలుసు, కానీ ఎందుకు చెప్పలేకపోతున్నారో తెలియదు. ఒకవేళ చెప్పినా మీరెందుకు అంగీకరించలేకపోతున్నారో నాకు తెలియదు. హల్లెలూయా. సత్యవాక్యము సంతలో దులిపి, బోధకులు దొరల బత్యములపై భ్రాంతులు నిలిపి. సత్యవాక్యము సంతలో దులిపి, బోధకులు దొరల బత్యములపై భ్రాంతులు నిలిపి. చిత్రమగు అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించుచు, చిత్రమగు అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించు సూత్రధారుల చేరరాదయ్యా. సుఖభోగమిడిచి సత్యవాక్యము చాటవేమయ్యా. సూత్రధారుల చేరరాదయ్యా, సుఖభోగమిడిచి సత్యవాక్యము చాటవేమయ్యా. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు నీ సిలువ శక్తిని చాటవేమయ్యా. సత్యవాక్యమును సంతలో దులిపేశారు, సత్యవాక్యాన్ని విడిచేశారు. పరిశుద్ధాత్మ బోధలు ఈనాడు లేవు. మొదట ఆదిమ సంఘములో, ఆది సంఘములో పరిశుద్ధాత్మ కుమ్మరింపును చూసాము. ఆదిమ సంఘములో భాషలు మాట్లాడే వారిని చూసాము. ఆదిమ సంఘములో ప్రవచించే వారిని చూసాము. ఆదిమ సంఘములో బహుస్వార్థ చేసే వారిని చూసాము. ఆదిమ సంఘములో పరిశుద్ధాత్మ బోధకులను చూసాము. ఆదిమ సంఘములో పరిశుద్ధాత్మ కలిగిన సంఘ కాపరులను చూసాము. ఆదిమ సంఘములో పరిశుద్ధాత్మనే చూసాము. పరిశుద్ధాత్మ క్రియలను చూసాం. ఈనాడు ఆ క్రియలు లేవు, ఈనాడు ఆ బోధలు లేవు, ఈనాడు ఆ సత్యము లేదు. ఆ సత్యమును గురించి బోధించే వాళ్ళు కనుమరుగైపోతున్నారు. పరిశుద్ధాత్మ పొందిన వారందరూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కలిగిన సేవకులు, మనల్ని పరిశుద్ధాత్మలో నడిపించిన బోధకులు ఈనాడు వాళ్ళు లేరు. వాళ్ళ సమయం అయిపోయింది, వాళ్ళ కాలం చెల్లిపోయింది కనుక వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్నదంతా కలుషమే, ఇప్పుడున్నదంతా అసత్యమే. ఎన్ని రకాల బోధలు, ఎన్ని రకాల మాటలు. ఏంటి సంఘము అల్లిబిల్లైపోతుంది, సంఘం
తల్లడిల్లిపోతున్నారు, తన్లాడుతున్నారు, ఏదిరా బాబు ఇది అని. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మించిపోయింది లేదు. రండి, అనాయింటింగ్ రివైవల్ మీటింగ్స్ ఎక్కడ జరుగుతుంటే అక్కడికి మీరు వెళ్ళండి. పరిశుద్ధాత్మ బోధకుల దగ్గరికి వెళ్ళండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. వారితో మీ నెత్తి మీద చేతులు పెట్టించుకొని ప్రార్థన చెయ్యండి. ఒకవేళ అదంతా కుదరకపోతే దేవుని దగ్గర మోకరించి ఆ దేవుడే నీ నెత్తి మీద చేతులు ఉంచేదాకా నువ్వు ప్రార్థన చేయి. నీ ఆత్మ నాకు కావాలి ప్రభువా. ఆనాడు మేడ మిద్దె మీద పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూసిన ఆ నిరీక్షణ ఈనాడు నీవు కలిగి ఉంటే పరిశుద్ధాత్మ నిన్ను దర్శిస్తాడు, పరిశుద్ధాత్ముడు నీకు బోధిస్తాడు, పరిశుద్ధాత్మ నిన్ను బలపరుస్తాడు. ఎస్, ఇది జరుగుతుంది. ఒకసారి దేవునికి స్తోత్రం, నేను పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయడానికి నేను 18 రోజులు ఉపవాసం ఉన్నానండి. నాకు పరిశుద్ధాత్మ కావాలి ప్రభువా అని 18 రోజులకు దేవునికి స్తోత్రం నేను దేవునికి ఆయన చేసే కార్యముల కొరకు ఎదురు చూసి ఆయనను మహిమపరిచి ఆయన కృతజ్ఞతలు చెల్లించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఒక అమ్మగారి ద్వారా, ఆ సహోదరి ఈరోజు దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మ నింపుదల కలిగినటువంటి వ్యక్తిగా తనుంది. నేను వారి దగ్గరికి వెళ్ళి వారితో నెత్తి మీద చేతులుంచి ప్రార్థన నేను చేయించుకున్నప్పుడు నా మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆ రోజు ఆమె ప్రవచించి చెప్పింది, నా కుమారుడా, ఈ రోజు నుండి నేను నీలో ఉండి నేను కార్యం చేయబోతున్నానని. ప్రైజ్ ది లార్డ్. నేను సేవకు రాకముందే, నేను బైబుల్ ట్రైనింగ్కు వెళ్ళక ముందే, తరబీదు పొందక ముందే, నేను క్రీస్తును నమ్ముకున్న తర్వాత, నేను బాప్తిసం తీసుకున్న తర్వాత 3 సంవత్సరాల లోపే, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత, హల్లెలూయా, 3 సంవత్సరాల లోపే పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి వచ్చాడు. ఆ సహోదరి నా మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు నేను పరిశుద్ధాత్మను వరమును నేను పొందుకున్నాను. హల్లెలూయా. ఒకరోజు నేను దేవుని భాషల కొరకు, అయ్యా మరి అందరూ భాషలు మాట్లాడుతున్నారు, వారికి వరం ఉంది, నాకు కూడా భాషల వరము అనుగ్రహించు ప్రభువా అని నేను దేవునికి ప్రార్థన చేశాను. ఎప్పుడో ఒకప్పుడు అనుకోకుండా ఒక పుస్తకం చదువుతున్నాను నేను. ఆ పుస్తకము నేను చదువుతూ ఉన్నప్పుడు అందులో భాషలు ఎలా ఉంటాయో, ఎలా మాట్లాడుతారో దాని విషయంలో రాసి ఉంది. ఆ భాషలు నేను దాని గురించి చదువుతూ ఉన్నప్పుడు నేను మాట్లాడుతున్నాను. కాలారాబా షందారా కులారాబా రాబా షాలారాబా కాలారాబా షబాబలారాబా అందరా కులారాబా అని అంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటూ ఉన్నప్పుడు నా ప్రక్కన ఉన్నటువంటి ఒక స్వరం వినబడుతుంది. రే, నువ్వు మాట్లాడేది అవి దేవుని భాషలా దయ్యం భాషలరా? అవి ఏ భాషలో నీకు తెలియ కదా? ఈ రికా ఏంది, రబాలా రాబా షాలారా రాబా ఏందిరా, ఇది కరెక్ట్ కాదు, ఇట్లా నువ్వు మాట్లాడకు, అవి అసలు భాషలే కాదు అని ఒక స్వరం అంటూ ఉంటే, ఇంకొక వైపు నుండి ఇంకొక స్వరము నాకు వినబడుతుంది. నా కుమారుడా, నేనే నీతో మాట్లాడుతున్నాను, నువ్వు నాతో మాట్లాడుతున్నావని ఒక స్వరం వినబడ్డది. అప్పుడు ఇంకా ఆ పుస్తకం చదువుతూ ఉంటేనే నా కళ్ళలో నుండి నీళ్లు కారడం ప్రారంభించాయి. నాకు తెలియకుండా నా ఒళ్ళు పులికించిపోతున్నది, నాకు తెలియకుండా నా నరాలు బిగబట్టుకపోతున్నాయి, నాకు తెలియకుండానే నేను పెద్ద కేక వేశానండి. దేవునికి స్తోత్రం. పెద్ద కేక వేసి, దేవునికి మహిమ కలుగునుగాక, యేసయ్యా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అని కేకలు వేశాను. ఎప్పుడైతే అలా నేను కేకలు వేస్తూ ఉన్నాను, ఏడుస్తూ ఉన్నాను, ఆ మాటలు చదువుతున్నాను, ఆ మాటలు ఇంకా చదువుతూనే ఉన్నాను. కలారాబా రాబా ఇక్కడ ఆడ ఏమని రాసి ఉన్నదంటే, ఆయన చెప్తున్నాడు, ఇవి భాషలు కావని అపవాది నీతో చెప్తాడు, జాగ్రత్త, ఇవి భాషల వరము కాదు, ఇది సైతాన్ అని నీతో చెప్తాడు, జాగ్రత్త, నువ్వు అన్ని మాటలు పట్టించుకోకు, నువ్వు అలాగే మాట్లాడు అని అక్కడ ఉన్నది, అలాగే మాట్లాడుతున్నాను. కలారబర చందర కులారబా రబా రబా శబబల రకందర కులారబా రబా రబా శబబల రబా. హల్లెలూయా.
ఆనాటి నుండి ఈనాటి వరకు భాషలు ఆగిపోలేదండి. మాట్లాడుతూనే ఉన్నాను. నాకు తర్వాత తెలిసింది భాషలు మాట్లాడువాడు దేవునితో మాట్లాడుతున్నాడని. ఎప్పుడైతే లేఖనము నన్ను బలపరుచుందో నేను భాషలతో స్తుతిస్తున్నాను, భాషలతో మాట్లాడుతున్నాను, భాషలతో బోధిస్తున్నాను. హల్లెలూయా. ఆనాటి నుండి ఈనాటి వరకు పరిశుద్ధాత్మ కార్యాలు ఆగలేదు. పరిశుద్ధాత్మ ఆగలేదు. దేవునికి స్తోత్రం. నన్ను బలపరుస్తూనే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నన్ను అభిషేకిస్తూనే ఉన్నాడు. నాతో ఉన్న వారందరూ అభిషేకం పొందుతూనే ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు అంటే నాకు భాషలే వస్తాయి. ప్రార్థన చేయమంటే 10 నిమిషాలు, ఒకవేళ గంట సేపు ప్రార్థన చేస్తే అందులో 50 నిమిషాలు భాషలతోనే నేను ప్రార్థన చేస్తాను. ఒక 10 మినిట్సే ఇతరులకు అర్థం కావాలని నాకు వచ్చిన ఈ తెలుగులో నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. భాషలకు నానా రకాల భాషలు ఉన్నాయి, కానీ నేను దైవ భాష గురించి నేను మాట్లాడుతున్నాను. దేవునితో మాట్లాడే భాష గురించి నేను మాట్లాడుతున్నాను. అది పరిశుద్ధాత్మ ఉంటేనే సాధ్యమవుతుందండి. వెక్కిరిస్తారు, ఇదేమన్నా భాషలేంద్రా రబల రబ రబ, అది ఎవరికైనా అర్థమవుతుందా? అన్యులకు అర్థమవుతుందా? అది అన్ని భాషలు ఉన్నాయి, అన్యుల కొరకే కానీ భక్తిపరుని కొరకు కాదు అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధాత్మను చులకన చేసేవారు ఉన్నారు, పరిశుద్ధాత్మను ఎద్దేవ చేసే వాళ్ళు ఉన్నారు. భాషలన్నా, పరిశుద్ధాత్మన్నా, ఆ కేకలన్నా, ఆయన స్తుతించడం అన్నా ఈ ఇష్టం లేని ప్రజలు ఉంటారు చూసినవా, వారందరూ సాతానుకు సంబంధించిన వాళ్ళే. యేసు నామమున నువ్వు బాప్తిసం పొందుండవచ్చు, యేసును నువ్వు నమ్ముకొని ఉండవచ్చు, కానీ ఆ యేసే కదా పరిశుద్ధాత్మను నీ దగ్గరికి పంపి ఆయన తనంతట తానేం బోధించక నేనేం చెప్పినో అవే ఆయన బోధిస్తాడు అని చెప్పాడు. నా వాటిలోని తీసుకొని నీకు బోధిస్తాడు. నా తండ్రి ఆదరణకర్తను నీ కొరకు పంపాడు, నిన్ను ఆదరించడానికి, నిన్ను కాపాడడానికి, నిన్ను రక్షించడానికి. ఆయన దూతలను ఈ లోకానికి పంపించాడండి. నేను పరిశుద్ధాత్మ దేవుణ్ణి మహిమను చూడగలుగుతున్నాను, ఆ వెలుగును చూడగలుగుతున్నాను. ఇస్ ద లైట్ ఆఫ్ లార్డ్. ఆయన వెలుగై ఉన్నాడు కనుక ఆ వెలుగును చూడగలుగుతున్నాను. దేవుని దూతలు రావడం పోవడం నేను చూడగలుగుతున్నాను. ఆకాశము నుండి ఒక నిచ్చెన వేయబడి ఆనాడు యాకోబు చూసిన దర్శనం నేను ఈ రోజు వరకు చూడగలుగుతూ ఉన్నాను. ఇదిగో ఆ దేవదూతలు వస్తూ పోతూ ఉంటాయి. ఈ మందిరములో నుండి దైవ కార్యాలు జరిగిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈ ఊరిని, ఈ గ్రామాన్ని, ఈ చుట్టు పరిసర ప్రాంతాన్ని దేవదూతలు పాలిస్తూనే ఉన్నారు. ఇప్పుడు నేను మీకు వాక్యం మాట్లాడుతున్నప్పుడు కూడా, ఉపదేశిస్తుంటే కూడా ఆ దేవదూతలు దిగి రావడం నేను చూస్తూ ఉన్నాను. ఆ దేవదూతలు పైకి ఎక్కిపోవడం నేను చూస్తూ ఉన్నాను. దేవుని మహిమ, దేవుని వెలుగు ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ కలిగిన వానికి ఇవి అర్థమైతాయి. దేవుడు ఆత్మ గనుక ఆత్మ కలిగిన వాడికే ఆత్మ సంగతులు అర్థమవుతాయి. పరిశుద్ధాత్మ ఉన్నవానికే పరిశుద్ధాత్మని సంగతులు అర్థమవుతాయి. దేవుని ఆత్మ ఉన్నవానికే దేవుని సంగతులు అర్థమవుతాయి. ప్రకృతి సంబంధమైన మనుషుడికి దేవుని సంగతులు అర్థం కావు. ఈ లోక జ్ఞానముతో ఉన్నోనికి అర్థం కావు. లేఖనం కూడా అంటున్నది యోహాను సువార్తలో, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుడి అనే. సత్యం, పరిశుద్ధాత్మ నీలో ఉంటే సత్యంలో ఉంటావు. వాక్యం నీలో ఉంటే సత్యంలో ఉంటావు. వాక్యం సత్యమే, కానీ వాక్యం యొక్క సారాంశం సత్యం. ఇది నువ్వు గమనించాలి. ఆమేన్. కనుక దేవునికి స్తోత్రం. పేతురు యోహానులు వచ్చి వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను వరమును పొందిరి. దేవుని బిడ్డలారా, మీరు బాప్తిసం పొందుకున్న వాళ్ళందరూ పరిశుద్ధాత్మ నింపుదల కొరకు రండి. పరిశుద్ధాత్మ వరము కొరకు రండి. దేవుని అభిషేకం పొందుకొనండి. గాడ్ అనాయింటింగ్ ఎప్పుడు నీకు తోడుగా ఉండాలి. ఆయన ఎప్పుడు నీలో ఉండాలి. ఆయన ఎప్పుడు నీతో ఉండాలి. హల్లెలూయా. రండి మరి అందరము కలిసి పరిశుద్ధాత్మ నింపుదల కొరకు మనము ప్రార్థన చేద్దాం. మనందరము నింపబడాలి. లోకమంతా నింపబడాలి. ప్రపంచమంతా పరిశుద్ధాత్మ మయమైపోవాలి. పరిశుద్ధాత్మలో లీనమైపోవాలి. ప్రతి ఒక్కరూ ఉజ్జీవము. దైవ సేవకులారా, ఉజ్జీవమును తీసుకురండి. దైవ సేవకులారా, నాడు ఏలియా ప్రార్థన చేస్తే కర్మేలు పర్వతం మీద దిగిన అగ్ని
ఈనాడు మీరు ప్రార్థన చేస్తే ఈ సంఘాలలో అగ్ని దిగాలి, పరిశుద్ధాత్మ అగ్ని దిగి రావాలి. మీరే పరిశుద్ధాత్మమయమైపోవాలి. పరిశుద్ధాత్మ మీలో సమృద్ధి కలిగి ఉండాలి. ఈ రోజులలో ఉజ్జీవ కూటములు పెట్టండి, ఉజ్జీవ సభలు పెట్టండి, పరిశుద్ధాత్మ సభలు పెట్టండి, పరిశుద్ధాత్మ అభిషేక సభలు పెట్టండి. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ కేవలం వారు పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉండడానికే ఆ సభలను పెట్టండి. అందుకొరకే మీ ధనాన్ని ఖర్చు పెట్టండి, మీ బంగారాన్ని ఖర్చు పెట్టండి, మీ ఐశ్వర్యాన్ని ఖర్చు పెట్టండి. అగ్ని 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 అగ్ని, పరిశుద్ధాత్మ వరం, పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకోవాలి. వర్షం రమ్మంటే వస్తుంది, హల్లెలూయా. అగ్ని రమ్మంటే వస్తుంది, హల్లెలూయా. సింహాల నోళ్ళు మూయబడాలంటే మూయబడతాయి, హల్లెలూయా. శత్రు పారిపోవాలంటే పారిపోతాడు, హల్లెలూయా. గ్రోస్ మైకరందర కులరాబా. పరిశుద్ధాత్మ అభిషేక తైలం నీ తల మీద పోయబడాలి. నాడు సామ్యాలు కొమ్ము ఊదినట్టు, నాడు సామ్యాలు తైల పుట్టిని వారి మీద పోసినట్టు, దావీదు మీద పోసినట్టు ఈ రోజు నీ మీద తైల బుడ్డి కుమ్మరించబడాలి. yes సిద్ధపడు. బలం ఉంటే మోకరించు, ఆశ ఉంటే మోకరించు, ఆయన కావాలనుకుంటే మోకరించు. అభిషేకం నీ మీదికి, తద్వారా నీ పిల్లల మీదికి, నీ ఇంటి మీదికి, నీ కుటుంబం మీదికి, అటు పిమ్మట నీ వారందరి మీదికి, నీ దూరస్తులందరి మీదికి, నీ పిల్లల మీదికి ఈ అభిషేకం వెళ్తుందండి. ఆమేన్. కేవలం యేసును నమ్మడమే కాదు, పరిశుద్ధాత్మ అభిషేకం చాలా అవసరం. యేసును కన్న తల్లికి పరిశుద్ధాత్మ అవసరమయ్యింది అన్నాడు. యేసుతో ఉన్న శిష్యులకు పరిశుద్ధాత్మ అవసరం అయ్యిండు అన్నాడు. ఈనాడు నీకు అవసరం లేదా? పరిశుద్ధాత్ముడు అవసరం లేదా? ఆయన లేకుంటే అసలు నువ్వు యేసు వాడవే కాదు, ఆత్మ లేనివాడు నా వాడే కాదన్నాడు యేసయ్య. యేసయ్య అన్నాడు ఆ మాట. నువ్వు ఇంకేమైనా చెప్పు, దానికి వ్యాఖ్యానం, నో ప్రాబ్లం, కానీ ఆ మాట నిజం. ఆయన ఆత్మ ఉండాలి. ఆత్మ వర్ధిల్లున కొలది నీవు వర్ధిల్లాలి అంటే పరిశుద్ధాత్మ అభిషేకము నీ మీద ఉండాలి. నిన్ను ముట్టినవాడు స్వస్థత పొందాలి, నిన్ను తాకినవాడు స్వస్థత పొందాలి, నీ నీడ సోకినవాడు స్వస్థత పొందాలి. నువ్వు నిలబడితే దయ్యాలు దడ 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 దల్లాడిపోవాలి. నువ్వు నిలబడితే దురాత్మ శక్తులు పరుగు పరుగు, దుష్ట శక్తులు పరుగు పరుగు, శత్రువులు పరుగు పరుగు. నిలబడు, ఆయన అభిషేకం కొరకు నువ్వు నిలబడు. ఒకవేళ ఆ ఆశ గనుక మీలో ఉంటే రండి, పరిశుద్ధాత్మ నింపుదల కొరకు అందరము కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మను పొందుకొని ఈ స్థలము నుండి మనం వెళ్ళిపోదాం. పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు వెళ్ళకూడదు. అది వచ్చేంత వరదాకా నిన్ను నీవు ఉపవాసాలుండి నీ దేహాన్ని నలుగగొట్టుకో. ఉపవాసం ఉండి ఆయన కొరకు అంగలార్చు, కన్నీరు గార్చు, అయ్యా నువ్వు నాలోనికి రావాలి, నీ ఆత్మ నాకు కావాలి అని. ఓకేనా? దేవునికి స్తోత్రం. ఈ ముగింపు సభ రోజు ఈ పరిశుద్ధాత్మ గురించి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరందరూ పరిశుద్ధాత్మ పొందుకోవాలి. ఈ వీడియో మీ దగ్గరికి చేరే టయానికి, సమయానికి, కాలానికి, అది ఉదయం కావచ్చు, పగలు కావచ్చు, రాత్రి కావచ్చు, అది ఇంకా కొన్ని నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, ఇది చేరే అంత వరకు మీరు షేర్ చేస్తూనే ఉండండి. షేర్ చేసిన తర్వాత చూసిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థన చేయండి. మీకు సమయం ఉంటే మాకు ఫోన్ చేయండి, అయ్యా మాకు కాల్ చేయండి. మిమ్మల్ని ఆహ్వానిస్తాం, మీ కొరకు ప్రార్థిస్తాం, మిమ్మలను మీ దీవెన కొరకు ప్రార్థన చేస్తాం దేవునికి. మీరు మీ కుటుంబము క్షేమంగా ఆశీర్వాదంగా ఉండాలని నేను మిమ్మలను కోరుతూ మిమ్మలను బలపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. దైవ చిత్తమైతే ఈ జమ్మిగుంట ప్రాంతంలోనే
ఒక అద్భుతమైన మీటింగ్. 3 రోజులు హల్లెలూయా పరిశుద్ధాత్మ అభిషేక కూటములు జరిపించబోతూ ఉన్నాం. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేయొచ్చు, లేదా గీన చెప్తే మీరు పోతారా, ఈయనలో ఏముంది, ఓన్లీ ఆర్డినరీ పాస్టర్, ఓన్లీ మామూలు వ్యక్తి, ఎక్కడి నుండో రావాలి, ఏ హైదరాబాద్ నుండో రావాలి, ఏ సిటీ నుండో రావాలి, బొంబాయి కలకత్తా నుండి రావాలి, లేదా గొప్ప గొప్ప ప్రాంతాల నుండి రావాలి, అవుట్ ఆఫ్ కంట్రీస్ నుండి రావాలి, వాళ్ళు చెప్తే పోవాలి, కానీ ఈయన చెప్తే పోతారా అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అలా ఉండడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఎవరినైతే నిలబెట్టుకున్నారో వారి ద్వారానే అద్భుత కార్యాలను దేవుడు జరిగిస్తాడు. ఈ కూటమిలో పాలు పొందిన వాళ్ళు తప్పకుండా దీవించబడతారు, అభిషేకించబడతారు, మీ జీవితాలు సంపూర్ణంగా మారిపోతాయి. దేవుడు ఈ కొన్ని మాటలు మీ అందరి హృదయములో ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. స్తోత్రం పరిశుద్ధాత్మ దేవా, కృపగల తండ్రి, నజరుడైన యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఈ యొక్క 21వ ఉజ్జీవ ముగింపు కూడిక, 21 రోజుల ఉజ్జీవ సభ ముగింపులో పాలుపొందిన ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అద్భుతమైన ఆశ్చర్య క్రియలు, మహత్ కార్యాలు క్రీస్తు మహిమ నిమిత్తము జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు, ఈ వాక్యం విన్నవారు లైక్ చేసి, షేర్ చేసి, అయ్యా నీకు స్తోత్రాలు, ఇతరులు కూడా అందేటట్లు అయ్యా మరి చేయాలి. అపవాది, దయ్యము, దురాత్మ, అయ్యా సైతాను ఇవి షేర్ చేయకుండా వాడు ఆపేస్తున్నాడు. ప్రభు, ఆలోచన పుట్టిస్తలేడు నా తండ్రి. షేర్ చేయడానికి వాళ్ళకు మనసు రావడం లేదు, లైక్ చేయడానికి కూడా మనసు సాతాను రానివ్వడం లేదు. ప్రభా, సాతాను గద్దించి వారిలో నీ ప్రేమ పుట్టించి అయ్యా నీకు స్తోత్రాలు, ఈ వీడియోలు షేర్ చేయుటకు వారికి ప్రేరేపణ కలిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా, ఇది ఎవరికి అవసరమో వారికి వీడియో చేరేదాకా అయ్యా మీరు కృప చూపించి ఈ వీడియోను నడిపించుమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు యేసు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాసమైన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న మనందరికీ తోడై నీడై ఉండునుగాక. ఆమేన్.